హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది చాంద్ మేరా దిల్ గురించి. ఈ మధ్య చాలా లవ్ స్టోరీస్ చూస్తే టాక్సిక్ రొమాన్స్, అన్నెసెసరీ డ్రామా, అబ్సెషన్, హార్ట్ బ్రేక్ పెయిన్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చాంద్ మేరా దిల్ మాత్రం వాటికి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిన సినిమా. ఈ సినిమా లవ్ని సినిమాటిక్ ఫ్యాంటసీలా కాకుండా రియల్ లైఫ్ ఎమోషన్లా చూపిస్తుంది. హీరో మరియు హీరోయిన్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ తమ కెరియర్, ఫ్యూచర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఇగ్నోర్ చేయరు. అదే ఈ సినిమాలో నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇప్పటి జనరేషన్లో చాలామంది సినిమాలు లవ్ కోసం ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేయటం హీరోయిక్ అన్నట్టు చూపిస్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రాక్టికల్ ఇమోషన్స్ని చాలా మెచ్యూర్ వేలో హ్యాండిల్ చేసింది. ఎస్పెషలీ హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్, కెరియర్ ఫోకస్ ఇవన్నీ క్యారెక్టర్లో చాలా న్యాచురల్లీ బ్లెండ్ అయ్యాయి. హార్ట్ బ్రేక్ వచ్చిన లైఫ్ అక్కడితో ముగియదు అనే మెసేజ్ కూడా చాలా బ్యూటిఫుల్లీ వచ్చింది. హీరో మరియు హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా సాఫ్ట్ మరియు ఆర్గానిక్గా అనిపిస్తుంది. ఓవర్ డ్రమాటిక్ డైలాగ్స్ లేదా ఫోర్స్డ్ రొమాంటిక్ మూమెంట్స్ కాకుండా సింపుల్ కాన్వర్జేషన్స్ ద్వారానే వాళ్ళ బాండ్ కనెక్ట్ అవుతుంది. ఇమోషనల్ సీన్స్ సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కొన్ని మూమెంట్స్ చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతాయి. ముఖ్యంగా ఇమోషనల్ బ్రేక్డౌన్ సీన్స్ ఆడియన్స్కి పర్సనల్గా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. లీడ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ ఆనెస్ట్లీ సర్ప్రైజింగ్. గ్లామర్ కన్నా యాక్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ని చాలా కన్విన్సింగ్లీ క్యారీ చేసింది. హీరో పర్ఫార్మెన్స్ కూడా సటిల్ మరియు న్యాచురల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక లైట్ కాలేజ్ రొమాన్స్ వైబ్లో వెళ్ళిన సెకండ్ హాఫ్ మాత్రం ఇమోషనల్ మెచ్యూరిటీతో స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. కొన్ని విజువల్స్ మరియు లైటింగ్ షాట్స్ కొంచెం ఓవర్లీ పాలిష్డ్గా అనిపించిన ఓవరాల్ స్టోరీ టెల్లింగ్ మాత్రం గ్రౌండెడ్గా ఉంటుంది. డైరెక్టర్ వివేక్ సోనీ లవ్ అంటే కేవలం రొమాన్స్ కాదు, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ కూడా అని చాలా సెన్సిబుల్ వేలో చూపించాడు. ఓవరాల్గా చంద్ మేరా దిల్ ఒక మెచ్యూర్, ఇమోషనల్ మరియు రియలిస్టిక్ రొమాంటిక్ డ్రామా. మాస్ ఎలివేషన్స్ లేదా హెవీ సినిమాటిక్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మీకోసం కాదు. కానీ రియల్ ఇమోషన్స్ మరియు గ్రౌండెడ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకు ఇది డెఫినెట్లీ ఎ గుడ్ వన్ టైం వాచ్. మీరు కూడా సినిమా చూసి ఉంటే మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్, ఓటీటీ రికమెండేషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్యారలల్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next time, this is Parallel Stories signing off.